ఆర్మీలో ఉద్యోగం కోసం తన సంస్థలో చేరిన మైనర్ విద్యార్థిని రూమ్లో బంధించి యూఎస్బీ కేబుల్తో చిత్రహింసలు పెట్టిన కేసులో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థాపకుడు బివి రమణను అరెస్ట్ చేసి శనివారం డీఎస్పీ వివేకానంద మీడియా ముందు పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వీడియో ఆధారంగా సిఐ పైడపు నాయుడు నేతృత్వంలో ఎస్ఐ హరికృష్ణ బాధితుడిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత రమణను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ట్రోల్ అవుతున్న వీడియో 2023 డిసెంబర్ 28 నాటిదని ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన విద్యార్థుల్లో కొందరు దొంగతనం చేశారన్న ఫిర్యాదు రావడంతో బివి రమణ వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడని తేలిందని, మైనర్ బాలుడిపై ఆ విధంగా హింసకు పాల్పడడం జువైనల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని అన్నారు. అమ్మాయిల బెడ్రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయని కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో విచారణ జరిపామని, అయితే తమ వస్తువులు పోతున్నాయని తామే చెప్పడంతో మేనేజ్మెంట్ సీసీలు పెట్టాయని బాలికలు చెప్పడం వల్ల దీని మీద కేసు నమోదు కాలేదని అన్నారు. రమణకు సంబంధించిన మరో 2 అంశాలపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని డీఎస్పీ వివేకానంద పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సిఐ పైడపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, మన శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేటువంటి ఒక ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకటి గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి డైరెక్టర్గా బస్వా వెంకటరమణ అని ఆయన దాని డైరెక్టర్గా ఉంటున్నాడు. దాంట్లో ఏంటంటే ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, మీ సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది. ఆ డైరెక్టర్ ఒక స్టూడెంట్ని ఒక వైర్ లాంటి దీంతో విపరీతంగా కొడుతూ ఉండడం, కుర్రవాడు రిక్వెస్ట్ చేయడం, బతిమాలడం జరుగుతుంది. అయినా సరే ఆయన కంటిన్యూగా కొడుతూ ఉండడం అనేది ఆల్మోస్ట్ 2 minutes 50 seconds ఒకటి, 6 seconds ఒకటి, 2 చాలా వైరల్ అయినాయి. ఇమీడియట్గా దాని మీద మేము విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేస్తే 2023 డిసెంబర్ 28వ తారీఖున ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు, ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వచ్చినట్టుగా మాకు తెలిసింది విచారణలో. అందులో బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను ఐడెంటిఫై చేయడం, అతని దగ్గర ఏం జరిగిందని వాస్తవాన్ని తెలుసుకుని ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద 1 Town ఎస్ఐ హరికృష్ణ గారు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఒక మైనర్ కుర్రవాడు, అతను మైనర్ పేరు మేము చెప్పకూడదు, ఆ మైనర్ కుర్రవాడు తాలూకా అతన్ని అంత క్రూరంగా హింసించడం అనేది జేజే యాక్ట్ ప్రకారం చాలా పెద్ద నేరం.